అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి. తనను గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పాలమూరు జిల్లా ప్రజల జీవితాలు మారుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో పర్యటించిన వంశీచంద్రెడ్డి మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కాంచనపల్లి, దోనూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా, ఏ దళిత వాడకి వెళ్ళినా రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మేము రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి పాలన అందిస్తున్నది, మేము కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతున్నది. నేను ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నా, ఈ ఎన్నిక మహబూబ్ నగర్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక, ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు గెలుస్తుందనే మాట తెలియజేస్తూ, పాలమూరు అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డి గారి అండతో మనకు పెద్ద ఎత్తున నిధులు వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలకు నీళ్లు బారాలంటే, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలంటే, మన గ్రామాలకు బీటీ రోడ్లు, గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణం కావాలంటే, మనకు పిల్లలకు చదువుకోనికే మంచి కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలు, బడులు, గుడులు నిర్మాణం కావాలంటే, మనకు మంచి హాస్పిటళ్లల్లో మంచి సౌకర్యాలు కావాలంటే, పాలమూరు అభివృద్ధి చెందాలంటే, పాలమూరు భవిష్యత్తు బంగారం కావాలంటే, రేవంత్ రెడ్డి గారి అండతో ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడవాలంటే మహబూబ్ నగర్ నుంచి నన్ను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తున్న చేయి గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను.